హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నేనైతే మా మ్యారేజ్ డేకి ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనేసి. దానికైతే నేను బెల్ట్ చేద్దాం అనిపించింది. వైట్ మీద నాకు వచ్చేసవి పింక్, వైట్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. మీకు లాస్ట్లో నేను వీడియో అనేది కూడా షేర్ చేశాను. దాని మీదకి నా దగ్గర ఉన్న స్క్రాప్ అండి ఇదంతా. అంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ ఒకటి కుట్టాను, నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్ ఒకటి రీమోడల్ చేశాను కదా, అందులో క్లాత్స్ అయితే మిగిలితే అలా ఎందుకైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి పక్కన పెట్టాను. అవన్నీ ఇప్పుడైతే తీసి నేను ఏంటంటే 2 సెంటీమీటర్ల వెడల్పండి, అంటే 2 సెంటీమీటర్లు అంటే 4 ఉండాలన్నమాట కంప్లీట్. అంటే కొంచెం థిక్నెస్ అనేది ఉండాలన్నమాట. దళసరి లేదంటే కనుక బెల్ట్ చాలా తొందరగా ఇదైపోతుంది. అందుకని చెప్పేసి నేను లోపల లైనింగ్ వేస్తున్నాను. పైన వచ్చేసి ఇది ఏంటంటే కొంచెం షైనీ అయ్యి క్లాత్ అయితే వేస్తున్నానండి. మీకు ఆల్రెడీ నేను ఒక 2 శారీస్ మీద వేసి చూపించాను, ఫ్రిల్స్ బ్లౌజు కుట్టానని చెప్పేసి. అలా అయితే దాని క్లాత్ మిగిలింది, అదైతే పైన వేస్తున్నానండి. చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను. సూది దారంతో అయితే కుట్టి చూపిస్తున్నానండి. నేను ఇందులో మీకు ఏంటంటే బెల్ట్ 2 రకాలుగా ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఒకటి ఇన్కేస్ ఎవరి దగ్గరైనా మనకి ఇన్కేస్ మిషన్ లేకపోతే ఇలా అయితే చేతితో కుట్టేసుకోవచ్చండి. మిషన్ ఉంటే మామూలుగా కుట్టేసుకోవడమే, అంటే మిషనే ఉండాలా అని కూడా లేకుండా నేను 2 విధాలుగా మీకు చూపిస్తున్నాను. ఈ పై క్లాత్ అయితే నేను డైరెక్ట్గా మిషన్ మీద అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా 2 విధాలుగా చూపించాను కదా. ఇప్పుడైతే కుట్టడం కూడా 2 విధాలుగా అయితే చూపిస్తానండి. చూసారు కదా ఈ పై క్లాత్ నేను ముందైతే ఇలాగా టూ పీసెస్ ఉన్నాయి కదండి, ఒక పీస్ కింద అయితే కలిపాను. ఒక పీస్ కింద కలిపి దానికి మనకి ఏంటంటే రేసెస్ లాగా ఇలాగా థ్రెడ్డింగ్ అది వచ్చేస్తుంది కదా, అలా థ్రెడ్డింగ్ రాకుండా 2 పెట్టి మీకు సూది దారంతో ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. చూడండి, 2 ఇలా ఫోల్డ్ చేయండి. నేను ఇక్కడ అలా చూపిస్తున్నాను, అలా అయితే ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసిన తర్వాత మెషిన్ ఉంటే డైరెక్ట్గా మెషిన్ కుట్ అయితే వేసేయాలండి. ఒక కుట్టేస్తే సరిపోతుంది ఇటు సైడుని. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు మనకు బెల్ట్ కాబట్టి 2 సైడ్స్ కుట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా. ఇన్కేస్ మీరు సూది దారంతో కుట్టాలనుకుంటే కనుక జస్ట్ ఇలా 2 ఫోల్డ్స్ వేసి దానికి కుట్టేస్తే సరిపోతుందండి. ఇంక ఇదేమి కనిపించడం, ఊడిపోవడం అలాంటివి ఏమీ ఉండవు. ఈ చివర కూడా చిన్న మడత అయితే పెట్టాలండి. ఈ రేచిల్కి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే నేను దీనికి ఏంటంటే క్రిస్టల్ బీడ్స్ లాంటివి ఉన్నాయండి నా దగ్గర. మనం మ్యాక్సిమం ఇవి వచ్చేసి మనకి ఏంటంటే హ్యాండ్కి హ్యాంగింగ్స్లా గట్రా వేస్తామన్నమాట. అలాంటి బీడ్స్ అయితే స్టిచ్ చేశాను, నా దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. అవి కూడా నేను 2 రకాలుగా ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఇదైతే నేను మిషన్ మీద అటువైపు ఇటువైపు స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఫస్ట్ ఇటువైపు నుంచి నేనైతే థ్రెడ్ సూదికి ఎక్కించి వైట్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, మీకు ఈ బీడ్స్ అయితే చూపించలేదు, డైరెక్ట్గా తెలుస్తుంది కదా అనేసి. ఇవి ఫస్ట్ ఒక్కొక్కటిగా కుడుతున్నానండి. చూడండి, ఇవి ఏంటంటే మనకి బేస్ అనేది ఉండదండి, కొంచెం మిడిల్లోనే బేస్ అనేది ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఫస్ట్ ఒక్కొక్కటిగా కుట్టాను. నా ప్లానింగ్ ఏంటంటే చుట్టూ 4 అంటే ఒక స్క్వేర్ ఏర్పాటు చేస్తాను. స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లోపల ఇంకొక చిన్న స్క్వేరు, మళ్ళీ నెక్స్ట్ ఆ లోపల ఒక చిన్న స్క్వేరు. అవి కలర్ కాంబినేషన్ ఎలాగేసాను అన్నది మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. చూసారు కదండి, ఇదేంటంటే ఫస్ట్ 4 వేస్తున్నాను. 4 ఏంటంటే బీడ్స్ అనేవి ఇలా ఒక్కొక్కటిగా స్టిచ్ చేస్తున్నాను. 3 అయితే స్టిచ్ చేశాను కదా. నెక్స్ట్ ఇంకొకటి కూడా స్టిచ్ చేసి దీన్ని ఏంటంటే మళ్ళీ వెర్టికల్గా, ఫస్ట్ అయితే హారిజాంటల్, వెర్టికల్గా అలా స్టిచ్ చేసి ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తున్నానండి. నేను కంప్లీట్ అయ్యాక ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. చూసారు కదా, ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను వెర్టికల్గా అయితే స్టిచ్ అనేది చేస్తున్నాను. జస్ట్ ఒక్కొక్క బీడ్ ఎక్కించుకొని. ఇదొక మోడల్ అండి. ఇంకొక మోడల్ కూడా నేను చూపిస్తాను. అది కొంచెం ఈజీగా అనిపించింది నాకు. అంటే మనం ట్రై చేసేది మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి నేను 2 మెథడ్స్ కూడా చెప్తున్నాను అనమాట. చూసారు కదండి, రెడ్ బీడ్స్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ వీటి లోపల నేను వైట్ బీడ్స్ అయితే కుట్టేసాను సేమ్ అలాగే. నెక్స్ట్ వచ్చేసి అందులోనే రెడ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇది అయిన తర్వాత నాకేంటంటే ఇంకొక మోడల్గా కుట్టొచ్చు కదా అనిపించింది. అది ఎలాగంటే ఫస్ట్ అయితే మనం అది ఒక్కొక్కటి బీడ్స్ ఎక్కించడం అనేది టైం పడుతుంది కదా, సరే 4 ఎక్కిస్తే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను 4 బీడ్స్ ఒకేసారి ఎక్కించేసానండి. ఒకేసారి ఎక్కించేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఇలాగ రౌండ్గా ముందు ఈ 4 అనేది కంప్లీట్ చేస్తానండి. మీకు ఇందులో ఏంటంటే మనం ఇవి 4 కుడుతున్నాం కదండి, అంటే బయట సైడ్కి వచ్చేసరికి రెడ్ బీడ్స్ వచ్చేసి చుట్టూ 4 పడతాయండి. లోపల వచ్చేసి మనకి వైట్ బీడ్స్ అయితే అడ్డంగా 3 పడ్డాయండి, నిలువుగానేమో 2 బీడ్స్ పడ్డాయి అనమాట. అంటే ఈ అడ్డం అన్నవి
కవర్ అయిపోతుంది అనమాట స్పేస్, అందుకని చెప్తున్నాను. అంటే లోపల 3 అలా రావండి. మళ్ళీ మనకి ఏంటంటే పింక్వి కుట్టాను కదండి నేను, పింక్ వచ్చేసి జస్ట్ 4 అంటే పైన 2 కింద 2 అలా స్పేస్ అయితే సరిపోయింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా కుట్టాలని ఉద్దేశం ఉంటే కనుక ఇలాగే ప్లాన్ చేసుకోండి. వేరే మోడల్స్ ఏమైనా ఉంటే ట్రై చేసి చూడండి. బీడ్స్ అయితే మాత్రం ఇలాగే ప్లాన్ అవుతుందండి. చూసారు కదా. నెక్స్ట్ అయితే మొత్తం నేను ఈ 4 కుట్టేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దానికి కుట్టయితే వేస్తున్నానండి. ఎందుకంటే మీరు ఇది కుట్టేటప్పుడు కూడా కొంచెం స్పేస్ ముందుకు పెట్టి థ్రెడ్ అనేది దించాలి. ఎందుకంటే మనం ఇది ఒక్కొక్కటి కుడతాం కదా, అంటే బీడ్కి మధ్య చిన్న గ్యాప్ అయితే వస్తుంది. అలా గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకదాని మీదకి ఒకటి ఎక్కేసినట్టు ఉంటుంది అనమాట. అందుకని మనం 4 గుచ్చేసిన తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి అప్పుడు నీడిల్ అనేది దించాలండి. సేమ్ ఇలాగే కంప్లీట్గా నేను ఇటువైపు నుంచే కుట్టుకుంటూ వచ్చేసాను. చాలా త్వరగా అయితే అయిపోయిందండి. నాకు ఇది చేయడానికైతే టైం వచ్చి 3 అవర్స్ పడింది హార్డ్లీ. అంటే ముందు రోజు జస్ట్ ఈ థాడ్ అయితే చేసేసాను. నెక్స్ట్ రోజు ఏంటంటే నేను వచ్చి దీనికి బ్యాక్ సైడ్ థాడ్ అనేది మళ్ళీ వేరేగా ఇచ్చానండి, అది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా. మొత్తం టోటల్గా కంప్లీట్గా అయితే ఇలాగైతే నేను కుట్టు స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి. చూసారు కదండి. జస్ట్ ఇలాగా అటు ఇటు స్టిచ్ చేసిన అయితే ఇలా వచ్చింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి. మీకు కంప్లీట్ లుక్ కూడా చూపిస్తాను నేను. సేమ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా, ఫుల్ బెల్ట్ అయితే ఇలా స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసి నేనేంటంటే నాకు ఇంకా టైం లేదండి. ఈరోజు మా మ్యారేజ్ డే రోజు అనమాట. అది ఈవినింగే నేను డిన్నర్ కేస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఇవి ఉంటాయి కదండి, మనం బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వేసుకోవడానికి థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ ఉంటే నేనైతే కొంచెం లాంగే తీసుకున్నాను. అంటే బ్యాక్ సైడ్ డోరీస్ వేలాడినట్టు ఉంటాయి, లేదంటే మనం సైడ్ కన్నా స్టైల్గా కట్టుకోవచ్చు అని చెప్పి నేను కొంచెం లాంగ్ తీసుకున్నాను. అదేంటంటే నేను జస్ట్ మిడిల్లోకి అయితే ఒకటి వేసేచ్చండి, కానీ బెల్ట్ అనేది వేలబడిపోతుంది అనమాట. అందుకని నేనైతే ఇలా ప్లాన్ చేసి అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి నడుము దగ్గర జారిపోకుండా ఉంటుందండి. కంప్లీట్గా ఇదైతే మొత్తం ఫుల్గా నేను చేతితోటే కొడుతున్నాను. ఇది ఏంటంటే మనకి రౌండ్గా ఉంటుంది కదండి, మనకి జారిపోతున్నట్టు ఉంటుంది, ఇది సిల్క్ థ్రెడ్ లాగా. అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఆ థ్రెడ్ని రౌండ్ చేస్తూ మొత్తం దారంతో అయితే కుట్టేసి ముడైతే వేసేస్తున్నానండి. సేమ్ ఇటువైపు ఎలాగైతే స్టిచ్ చేశానో అటువైపు కూడా అలాగే స్టిచ్ చేశాను. చూసారు కదా, మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. వైట్ దారమే కాబట్టి మనకి ఏమీ కనిపించదండి. మీరు అనుకోవచ్చు కుట్టినట్టు ఏమైనా కనిపిస్తుందేమో అనేసి, అసలు ఏం లేదు, చాలా బాగుంది. కంప్లీట్గా కుట్టేసిన తర్వాత గైస్ నేనైతే ఏం చేశానంటే నా దగ్గర ఉన్న హ్యాంగింగ్స్ తీసుకుని ముడైతే వేసేసానండి. మీకు దగ్గర ఇంకా వైట్ క్లాత్ ఉంటే కనుక ఆ వైట్ క్లాతే డోరీస్ లాగా కుట్టేయండి. నా దగ్గర ఇంకా వైట్ క్లాత్ లేదనమాట, అందుకని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. చూసారు కదా, ఫైనల్గా అయితే బెల్ట్ అనేది ఇలా వచ్చిందండి. మీకు కంప్లీట్ లుక్ అనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ ఫ్రాక్ వచ్చేసి మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్ కొన్నారండి. నాకు చాలా బాగుంది. ఇది ఏంటంటే మీకు నేను పందుపల్లి సందు వైజాగ్లో తీసుకున్నానండి. ఈ ఫ్రాక్కి నాకు బెల్ట్ వేరేది ఉంది, కానీ నచ్చక నేనుగా తయారు చేసుకుందామని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఈ ఫ్రాక్కి బెల్ట్ కరెక్ట్గా దానికే వచ్చినట్టు ఉంది కదండి. గైస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇది ఏంటంటే మనం సైడ్కి కావాలంటే సైడ్కి కట్టుకోవచ్చండి, బ్యాక్ కావాలంటే బ్యాక్ కట్టుకోవచ్చు అనమాట. అందుకనే నేను లాంగ్ అయితే ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.